గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పిన. ఏమని చెప్పాను, ఇంకొక 4 రోజులు సినిమా వస్తుంది గేమ్ చేంజర్. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు 1,00,000 కోట్లకు వచ్చి ఛాన్స్ అని చెప్పిన. ఎందుకు చెప్పానంటే సినిమా మీద అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద అభిమానంతో. నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్. నేను నిజంగా అండి, నేను మెగా ఫ్యామిలీ పెద్ద ఫ్యాన్ నేను. సరేనా, దయచేసి నా మీద ట్రోల్ చేసిన పర్లే, కానీ సినిమాని మాత్రం దయచేసి ట్రోల్ చేయకండి, సినిమాని తక్కువ చేసి మాట్లాడకండి. అంటే దిల్ రాజు గారు కూడా చాలా ట్రై చేస్తున్నారు తెలంగాణలో రేట్లు తగ్గడానికి, మరి అంటే టికెట్ రేట్లు పెంచడానికి. సో రేట్లు పెంచేటట్లు లేరు మరి. సో దానివల్ల ఏమైనా గేమ్ చేంజర్కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? లేదు భయ్య, సినిమా టికెట్లు ఎప్పుడు అయ్యే రేటు అంతే, అదే రేటే ఉంటాయి. ఏదో ఎప్పుడైనా ఒకసారి అట్లా మారుతాయి. ఆ బెనిఫిట్ షోలు రకరకాలుగా అంతే. బెనిఫిట్ షోలు లేవు కదా తెలంగాణలో. సరే, బెనిఫిట్ షోలు తీసేస్తారు ఇంకా హ్యాపీ, కానీ బెనిఫిట్ షోలు వేస్తే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, చిత్ర పరిశ్రమ బాగుపడుతుంది. సినిమా ఫీల్డ్ నమ్ముకొని మీరు కూడా ఉండరు, కొంతమంది మీరు కూడా బాగుపడాలని మీ అందరి కోసం చేస్తారు పోరాటం. అంతేగాని నేను దానికోసం చెప్పినా, అంటే సినిమాకి ఎక్కువ కలెక్షన్ వస్తే కాస్త పరిస్థితులు మారుతాయి, తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది, అందరు బతుకులు మారాలని చెప్పి. అంతేగాని నేనేదో దాన్ని అట్లయిపోయానని, నాకు ఎవరు డబ్బులు ఇచ్చారనే, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నేను రామ్ చరణ్ మీద అభిమానంతో చెప్పినా. సరే, ఆ పెట్టుబడి తీసుకొచ్చాను నిజంగానే. మీరు దిల్ రాజు గారితో ఏమైనా సంబంధం ఉందా? అంటే సినిమాని ప్రమోట్ చేయడంలో దిల్ రాజు గారితో ఏమైనా సంబంధం ఉందా? అంటే ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాని మీరు లేపాలని చెప్పేసి అట్లా కావాలని చెప్పి. నాలాగా గేమ్ చేంజర్ సినిమాకి రివ్యూ చెప్పాను. గల్లీలో ఉన్నారు ప్రతి ఒక్కరు, చూడండి, ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తం గేమ్ చేంజర్ ఇప్పుడు. కాబట్టి చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాట్లాడారు. ఆయన డిప్యూటీ సీఎం అయినా కాబట్టి ఆయన అట్లా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా గేమ్ చేంజర్ సినిమా ఆడే ఫంక్షన్ రావడం, వచ్చి క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. సినిమా పరిశ్రమ ఇదేదని సినిమా గురించి చెప్పాడు. కావాలంటే మీరు వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది ఒకసారిగా. నేను అభిమానంతో చెప్పినా, అంతేగాని ఓడెవడో అంటాను నా గురించి కూడా చెప్తాడు అంటే వాడు ఇంకా ఓడి దృష్టిలో నేను ఇంకా హీరో అంతే లెక్క. అంటే ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నారా మీరు? 50,000 కోట్లు వస్తుంది ఖచ్చితంగా 100% స్టాండ్ అయింది. ఇంకా నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోయినా అంతే. 50,000 కోట్లు కానీ రాకపోతే నేనే ఇస్తాను కూడా ఫిక్స్ అయినా. కానీ వస్తాయి ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. నువ్వు మన చూడండి వీడియో. రామ్ చరణ్ ఫ్యాన్ మాట్లాడుతున్నా, నువ్వు ఇన్ని చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నావు, రెగ్యులర్ గా వస్తా, నువ్వు చెయ్యి హైప్ చేయి వీళ్ళకి ఈ కంటెంట్. మొన్న నేను ఒక లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అమ్మాయిలు ముద్దు పెడతా అది ఇది అని మాట్లాడు. మేబీ నువ్వు హైలైట్ కావడానికి ఇప్పుడు కాదు, దీని గురించి వాళ్ళు ఆపితే నేను ఒక మాట మాట్లాడు, మళ్ళీ మాట్లాడుతున్నా. చెప్పు. దయచేసి నేను చెప్పేదల్లా ఒకటే, గేమ్ చంద్ర సినిమా కానీ రాకపోతే నేనే ఇస్తాను చెప్పినా. పైగా పెట్టిలో కూడా తెచ్చాను. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందా ఒకటే, నేను ఏమని చెప్పాను, రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి గ్లోబల్ అంటే ఇంకా భూమి ప్రపంచం ఏదన్నా సరే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తేనే ఆ సినిమాకి 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. కాబట్టి వేసిన సినిమా 6 నెలల్లో సంవత్సరాలు వేస్తేనే వస్తుందని చెప్పా. కాబట్టి వేస్తేనే వస్తుంది అంతే, ఇంకా వేయకుండా అయితే నా వల్ల అయితే ఏమి కాదు చెప్తున్నా. సరేనా, దయచేసి మీరు అందుకు తెలుసుకోవాల్సిన ఒకటే, మీరు సినిమాని ఆదరించండి, అభిమానించండి, అదన్నమాట చెప్పేది. అంతేగాని సినిమాని రియల్ క్యారెక్టర్లోగా ఇన్వాల్వ్మెంట్ చేసుకోబాకండి, మరి మీరు తక్కువైపోతారు మళ్ళీ. కాబట్టి అందరూ వాళ్ళంతకు వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోతారు. సినిమా చూడండి, ఆదరించండి. సంక్రాంతికి అన్ని వస్తున్నాయి, డాకుమార వస్తుంది, సంక్రాంతికి మేము వస్తుంది, గేమ్ చేంజర్ సినిమా కూడా వస్తుంది. అంటే 3 క్యారెక్టర్లు రామ్ చరణ్ ఉండరు, ఒక 5-6 క్యారెక్టర్. అంటే 3 సినిమాలు ఆడాలనుకుంటున్నారు. 3 సినిమాలు ఆడలే, 3 సినిమా కూడా ఆడాలి, బాలకృష్ణ సినిమా కూడా ఆడాలి. ఈ వయసులో ఆయన దబిడి అన్నాడు, వెనక కుమ్మేస్తున్నాడు అంతే. ఆడాలి, ఆ సినిమా కూడా ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. సంక్రాంతి కోసం వెంకటేష్ సినిమా కూడా ఆడాలి. కానీ గేమ్ చేంజర్ సినిమా ఎక్కువ వస్తాయి అంతే. బెనిఫిట్స్ ఉంటే అంత, లేకపోతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, గల్లీలో ఫ్యాన్స్, ఆయనకి అభిమానులు ఉండరు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అంతే. ఇది ఆడకుండా అయితే పోదు కన్ఫర్మ్. ఈ సినిమా ఆడకపోతే మీరు నన్ను ఇంకొక నెల తర్వాత వస్తా, నన్ను చొక్కా పట్టుకుని ప్రశ్నించండి, సమాధానం చెప్తా. కానీ ఈ వరల్డ్ లో, ఈ గ్లోబల్ లో అన్ని థియేటర్లో వేస్తేనే వస్తాను చెప్పిన. ఓకేనా, కాబట్టి సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం. వస్తాను, పండగ అయిపోయిన తర్వాత ఇంకో 10 రోజులకు వస్తాడు, 20వ తారీఖు. అభిమానులు మళ్ళీ అలాగే అంటారు. దయచేసి సినిమా అందరూ చూడండి. ఓకే, అందరూ తాండవ. థ్యాంక్ యూ.